హాయ్ అండి. ఈ యాప్ గురించి చెప్పమన్నారు కదా. ఈ యాప్ పేరు రెస్టారెంట్ పార్ట్నర్ యాప్. అది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా క్యాన్సిల్ నొక్కేయాలి. తర్వాత గెస్ట్ స్టార్టెడ్ నొక్కాలి. తర్వాత ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ పెట్టుకోవాలి. ఆ, తర్వాత డెలివరీ డైనింగ్ హోటలా లేకపోతే ఇంట్లో చేసుకుంటున్నామా, సిట్టింగ్ ఉందా, అది మన సెలక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ డెలివరీస్ అని పెట్టుకోవాలి. తర్వాత తర్వాత రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్, పాన్ కార్డు డీటెయిల్స్, ఈ లైసెన్స్ కావాలి, ఫుడ్ లైసెన్స్ ఆ సెకండ్ది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, జిఎస్టి నంబరు, మెను, ప్రొఫైల్, ఫుడ్ ఇమేజ్. కంటిన్యూ నొక్కాలి. తర్వాత రెస్టారెంట్ నేమ్ అని వస్తుంది. రెస్టారెంట్ నేమ్ అయినాక అక్కడ పేరు, ఫోన్ నెంబర్, ఈ ఫోన్ ఫుల్ నేమ్ పెట్టాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, నేము, అడ్రస్ పెట్టాలి. తర్వాత రెస్టారెంట్ అడ్రస్ పిన్ పెట్టుకోవాలి. ఫొటోస్ పెట్టాలి. మన మెనూ కార్డు, మన డిష్ ఐటమ్స్ ఏం చేస్తామో దాని ఫోటోలు పెట్టుకోవాలి. తర్వాత ఇలా మనం చైనీస్ చేస్తామా, బేకరీ ఫుడ్ చేస్తామా, బిర్యానీ చేస్తామా, ఆ ఐటమ్స్ సెలక్షన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టైమింగ్స్ పెట్టుకోవాలి. మండే టు సండే వరకు టైమింగ్స్ పెట్టుకోవాలి. ఆన్ చేసుకునేవి, ఆఫ్ చేసుకునేవి. ఆ గ్రీన్ ఆఫ్ చేసుకుంటే రెడ్ వస్తుంది, అది ఆపినట్టు. తర్వాత టైమింగ్ సెట్ చేసుకోవాలి. మనం ఏ టైంకి ఓపెన్ చేస్తున్నామా, ఏ టైంకి ఆఫ్ చేస్తున్నామా, ఆ టైమింగ్స్ పెట్టుకోవాలి. మార్నింగ్ 11 టు నైట్ 11. మన ఇష్టం వచ్చిన టైం పెట్టుకోవచ్చు. మనం బయటకు వెళ్ళాలంటే ఆ 2 అవర్స్ 3 అవర్స్ ఆపేసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చినాక పెట్టుకోవచ్చు. పాన్ కార్డ్ డీటెయిల్స్, జిఎస్టి అయితే అవసరం లేదు. ఎక్కువ 12 లక్షలు సంపాదిస్తే సంవత్సరానికి వాళ్ళు తీసుకోవాలి, తక్కువ అయితే అవసరం లేదు. తర్వాత ఫుడ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మన అకౌంట్ కి వాళ్ళు మనీ వేస్తారనమాట. 10 days కి వేస్తారు. తర్వాత ఈ వాళ్ళు చార్జెస్ అన్నమాట. ఇది ఫస్ట్ అమౌంట్ కట్టాలి. తర్వాత ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటారు, కట్ చేసుకుంటారు. అది డెలివరీ ఫీజు,
ఇవన్నీ ఫీజులు అనమాట. మీకు కాంట్రాక్ట్ ఫోన్ మెసేజ్కి వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకుని రూల్స్ కండిషన్స్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే.